శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. ఈరోజు మనం ఒక సుభాషితాన్ని తెలుసుకుందాం. విష్ణు సహస్రనామాన్ని ఈరోజు ఆపేసి అంటే ఇంకొక 3 రోజులు కూడా నేను అందుబాటులో ఉండను. ఈరోజు శుక్రవారం కదా, ఈరోజు బేస్తవారం, శుక్ర శని ఆది సోమ అందుబాటులో ఉన్నాను. మళ్ళీ మంగళవారం నుంచి తిరిగి మనం విష్ణు సహస్రనామాన్ని మన ఛానల్లో వ్యాఖ్యానం చేసుకుందాం. ఈరోజు ఒక సుభాషితాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాం. సాధారణంగా మనం అంటే మానవుడు ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, ముఖ్యంగా పురుషుడు ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలనే విషయాన్ని భర్తృహరి సుభాషితాల్లో మనకు ఒక చిన్న శ్లోకంలో చెప్పడం జరిగింది. దాన్ని వివరించే ప్రయత్నం చేద్దాం. దాక్షిణ్యం సృజనే దయా పరిజనే శౌర్యం సదా దుర్జనే ప్రీతి సాధుజనే నయో నృపజనే విద్వచ్చనే చార్చవం శౌర్యం శత్రుజనే క్షమా గురుజనే కాంతాజనే దృష్టత ఏ చైవం పురుషా కళాసు కుశల సన్వేషలోకస్థితి. అంటే సత్ప్రవర్తన గల పురుషుడు ఎవరితో ఎలా ఉండాలి అంటే పురుషుడికి మంచి పేరు రావాలి, మంచి ఉత్తమ పురుషుడు, రాముడు మంచి బాలుడు అనే పేరు రావాలంటే పురుషుడు సహజంగా ఎలా ప్రవర్తించాలి. దాక్షిణ్యం స్వజనే, స్వజన అంటే బంధువులు, బంధువులతో దాక్షిణ్యం, దయాదాక్షిణ్యం అంటారు కదా, దాక్షిణ్యంతో ఉండాలి అంటే ఓపికగా ఉండాలి. అంటే మనవాళ్లే కాబట్టి, బంధువులంతా మనవాళ్ళు కాబట్టి, దీంట్లో పెదనాయన, చిన్నాయన, చిన్నమ్మ, మామయ్య, అత్తయ్య, తాతయ్య అంతా మనవాళ్లే కదా, వాళ్ళతో కొంత ఓపికగా ఉండాలి. వాళ్ళు ఏదో చిన్న చిన్న ప్రవర్తనని కలిగి ఉంటారు. మన పట్ల ఏదో కొంత ద్వేషభావము, కొంత ప్రేమభావము, కొన్ని విషయాలకు మనకు నచ్చకపోవటం ఉంటుంది, బంధువులు కదా. కాబట్టి వాళ్ళని దాక్షిణ్యం, ఇది సహజమే. తాతయ్య అన్నాక అలా ఉంటాడు అవునండి, ఏదో అత్తయ్య అన్నాక ఒక మాట అంటుంది అనని, మామయ్య అన్నాక ఏదో చెబుతుంటాడు చెప్పని. దాక్షిణ్యం బంధుజను, దానివల్ల మనకు బంధువుల్లో మంచి పేరు వస్తుంది. అన్నన్నాక ఒక మాట అంటాడు అనని పెద్దవాడు. దాక్షిణ్యం స్వజనే, మన అనుకున్నటువంటి వారితో మనం దాక్షిణ్యంగా ఉండాలి, కొంత ఓపికగా ఉండాలి. ఇవన్నీ సహజమే, మన వాళ్ళు కాబట్టి మననేదో అంటున్నారు అని చెప్పేసి అనుకోవాలి. దయా పరిజనే, పరిజనులు అంటే మన కింద పని చేసేవారు, అది ఆఫీసులో కావచ్చు, లేదా ఇంట్లో పరివారము, పని మనుషులు కావచ్చు, ఎక్కడైనా మన కింద పని చేసేటటువంటి వారిని పరిజనులు అంటారు. దయా పరిజనే, పరిజనుల యందు దయతో కలిగి ఉండాలి, దయ ఉండాలి. ఏమిటి దయ అంటే వాళ్ళని పరామర్శిస్తూ ఉండాలి. మన కింద మన కోసం పనిచేసేవాళ్ళు కాబట్టి వాళ్ళ యోగక్షేమాలు అప్పుడప్పుడు, ఒరే నాయన బాగున్నారా, ఇంట్లో ఎలా ఉంది, ఏదో ఆ మధ్యలో ఏదో అనారోగ్యం అన్నావు కదా, ఇప్పుడు బాగుందా, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, పిల్లలు బాగున్నారా, ఏం చదువుతున్నారు, ఏం కష్టం ఉంది, అట్లా
మనం వాడికన్నా కొంచెం అధికంగా ఉన్నాం కాబట్టి, మన కింద పనిచేస్తున్నాడు కాబట్టి, అప్పుడప్పుడు వాళ్ళని పరామర్శిస్తూ ఉండాలి. దయ కలిగి ఉండాలి. వాళ్ళకేదైనా సహాయం చేస్తే. ఎందుకంటే వాళ్ళ పైనున్న వాళ్ళనే వాళ్ళు అడుగుతారు ఏదైనా సహాయాన్ని. అరే! మా ఆఫీసర్ గారు నేనంటే చాలా ఇష్టం ఆయనకి. ఏదన్నా సహాయం చేస్తాడు. ఈ పని చేసి పెడతాడని చెప్పేసి వాళ్ళు వస్తుంటారు. వాళ్ళ మీద దయ కలిగి ఉండాలి. ఏదో మనం చిన్న చిన్న మనకు తోచిన సహాయాలు వాళ్ళకి చేస్తూ ఉండాలి. పరిజనుల పట్ల దయతో కలిగి ఉన్నట్టయితే మంచి యజమానిగా పేరొస్తుంది. అరే! మా యజమాని, మా ఆఫీసర్ చాలా మంచివాడే. నన్ను చాలా పరామర్శిస్తాడు. నా కష్ట సుఖాల్ని కనుక్కుంటాడు. ఏదైనా కష్టం ఉంటే తీర్చే ప్రయత్నం చేస్తాడు. అదనమాట. శౌర్యం సదా దుర్జనే. అంటే దుర్జనులుంటారు. అంటే ఎప్పుడు చెడు చేసేటువంటి చెడ్డవారు. వాడికి వీడితో ఇలా ఉండాలి, వీడితో ఇలా ఉండాలనేది ఉండదు వాడికి. వాడు ఎప్పుడు చెడు చేస్తూ పోతుంటాడు. వాడి పట్ల శౌర్యం సదా దుర్జని ఎల్లప్పుడూ కఠినంగానే ఉండాలి వాడి పట్ల. చెడ్డవాడు అని మనకు తెలిసిందా, వాడికి ఎట్టి పరిస్థితుల్లో వానికి ఛాన్స్ ఇవ్వకూడదు. ఎందుకంటే వాడికి మనం అవకాశం ఇచ్చామా మనం పాడు చేస్తాడు. వాడి చెడ్డతనం అంతా మన మీద కూడా చూపిస్తాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒక్క అవకాశం కూడా చెడ్డవాడికి ఇవ్వకూడదు. అది స్థితప్రజ్ఞుని యొక్క లక్షణం. ఎవడు చెడ్డవాడో తెలిసిపోతుంది మనకు. కాబట్టి వాడికి అసలు ఛాన్స్ ఇవ్వకూడదు. శౌర్యము అంటే మన పరాక్రమం, శౌర్యం వాడికి తెలియాలి. అరే! చూస్తే వీడు మంచివాళ్ళే ఉన్నాడు కానీ వీడి జోలికి పోకూడదు. పోతే ఇలాంటి నష్టం కలుగుతుంది అని చెప్పేసి వాడికి తెలియాలి. తెలిసేటట్టుగానే ప్రవర్తించాలి. వాడి పట్ల చాలా కఠినంగానే ఉండాలి. శౌర్యం సదా దుర్జనే ప్రీతి సాధుజనే. సాధువులు, మంచివారు, గొప్పవారు, లేదా సమాజానికి పనికొచ్చేవారు, సమాజానికి సేవ చేసేవారు ఎవరైతే ఉన్నారో వారి పట్ల ప్రేమ కలిగి ఉండాలి. అంటే ప్రేమ భావము అంటే ఎల్లప్పుడూ కూడా అనుకూలమైన మనసు కలిగి ఉండటమే ప్రేమ. ప్రేమ అంటే టూ పాజిటివ్గా ఉండటమే ప్రేమ. అట్టి వారి పట్ల మనము ఎప్పుడు పాజిటివ్. అరే! ఇతను చాలా గొప్పవాడు, సమాజానికి ఏదో చేస్తున్నాడు, అతను చాలా మంచివాడు, ఏదో పాపం వాడి పరిధిలో ఏదో ప్రయత్నం చేస్తున్నాడు. ఇట్లా మంచివారి పట్ల, సాధువుల పట్ల, మనకు ప్రయోజనాన్ని కలిగించే వారి పట్ల సదా ప్రీతిని కలిగి ఉండటం. ఎప్పుడు సానుకూలమైన మనస్తత్వమే ప్రీతి. ప్రీతి అంటే ప్రేమని కలిగి ఉండాలి. ఎప్పుడు వాళ్ళ పట్ల సానుకూలంగా ఉండాలి. మనమే వాడికి గొప్పవాడు కాబట్టి మనమేం సహాయం చేయాల్సిన అవసరం లేదు. కానీ వాడి పట్ల కొంత సానుకూల వైఖరి కలిగి ఉంటే మనం ఉన్నతులం అవుతాం. నయో నృపజనే. నృపులు అంటే రాజులు. రాజులు అంటే పూర్వం రాజులు ఉండేవాళ్ళు, ఇప్పుడు అధికారులు. అధికారుల పట్ల నయో నృపజనే ఎల్లప్పుడూ కూడా వారి పట్ల కొంత అనుకూల భావం. నయాన భయాన అంటారు కదా. అంటే వాళ్ళ పట్ల భయం అవసరం లేదు, కానీ వాళ్ళను నయో నృపజనే అధికారుల పట్ల, తర్వాత గ్రామాధికారులు లేదా నాయకులు, రాజకీయ నాయకులు, ఏదో ఎమ్మెల్యే గారు ఉంటారు, సర్పంచ్ గారు ఉంటారు, వాళ్ళ పట్ల నయః కొంత గౌరవ భావంతో, కొంత అనుకూల భావంతో, ధిక్కార భావం లేకుండా ఉండాలి వారి పట్ల. ఎందుకంటే వాళ్ళు అధికారులు. గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వీళ్ళ పట్ల మనం ఏంటంటే వాళ్ళు ఏదో సమాజానికి సేవ చేయడానికి పాపం ప్రయత్నం చేస్తున్నారు. సరే వాళ్ళు దుర్మార్గుల, తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు కాకుండా ప్రయత్నం అయితే చేస్తుంటారు. లేకపోతే ఎలా గెలుస్తాడు? అనుకూలంగా ఉన్నారు కాబట్టే ప్రజలు గెలిచాడు. ఎమ్మెల్యే గాను, సర్పంచ్ గాను, ఎంపీ గాను గెలిచాడు. వాళ్ళ పట్ల కొంత మనం ఏంటంటే సానుకూల వైఖరి. అరే! ఇతను అధికారి, సమాజానికి సేవ చేయడం కోసం రాజకీయాలకు వచ్చాడు.
ఇతన్ని పరిశీలిద్దాం అని ధిక్కార భావంతో ఉండవద్దు. అంటే వాళ్ళ పట్ల ఏదో మనసులో ఏదైనా ఉన్నా కూడా వాళ్ళ ముందు మాత్రం ధిక్కార భావంతో ఉండవద్దు. ఎందుకంటే వాళ్ళు అధికారులు. వాళ్ళ అధికారంతో సేవ చేయటానికే ముందుకొచ్చారు. ఎవరు కూడా సమాజాన్ని నాశనం చేస్తారని ముందుకొచ్చిన వాళ్ళు ఎవరు లేరు రాజకీయ నాయకులు. తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళకేదో అధికారం వచ్చిన తర్వాత ఏదో చేస్తారు. అవి అది చట్టం చూసుకుంటుంది. కానీ మనం మాత్రం ఏంటంటే సామాన్య ప్రజలు వాళ్ళ పట్ల ధిక్కార భావాన్ని కలిగి ఉండవద్దు. తర్వాత క్షమా గురుజనే విద్వజ్జనే చార్జనం శౌర్యం శత్రుజనే, శత్రువుల పట్ల శౌర్యాన్ని. క్షమా గురుజనే, గురువులు ఉంటారు మనకి, అంటే మన జీవితానికి మార్గనిర్దేశం చేసిన వారు, మనకు అక్షర జ్ఞానాన్ని కలిగించిన వారు, తర్వాత మనం అభివృద్ధిలోకి రావటానికి మంచి సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళందరూ కూడా గురువులే. మనకు ఏమాత్రం 1% ఉపయోగపడ్డా గురువుగా భావించాలి. మన జీవితానికి, జీవితం అంటే అనేక రకాల ఉంటాయి, మార్గాలు ఉంటాయి. ఆ మార్గాల్లో ఒక అన్వేషణకు ఒకడు మనకు సహకరిస్తాడు. ఒరే ఈ మార్గంలో వెళ్తే నువ్వు గొప్పవాడివి అవుతావు, సలహాలు ఇస్తుంటాడు, సూచనలు ఇస్తుంటాడు. మిత్రులు ఉంటారు, స్నేహితులు ఉంటారు. తర్వాత వీళ్ళంతా మనకు ఉపయోగపడేవాళ్ళు. వీళ్ళ ద్వారా మనం ఏదైనా పొందామా వాళ్ళు గురువులుగా భావించాలి. ఆధ్యాత్మిక గురువులు, లౌకిక గురువులు, ఇట్లా రాజకీయ గురువులు, తర్వాత పాలనా గురువులు ఇట్లా ఉంటారు ప్రతి మనిషికి కూడా. అట్లాగే మన జీవితాన్ని చక్కదిద్దడానికి చేసే ప్రయత్నంలో కొంత సలహాలు ఇస్తుంటారు, వాళ్ళు కూడా గురువులే. తర్వాత అక్షర జ్ఞానం చెప్పిన వాడు ఎట్లాగో గురువే కాబట్టి వాళ్ళ పట్ల మనం ఎప్పుడు క్షమా గురుజనే. గురువు అన్న తర్వాత ఏదో శిష్యుడిని ఒక మాట అంటాడు, అప్పుడు మనం కోపగించుకోవడానికి లేదు. అరే నాకు గురుస్థానంలో ఉన్నాడు, ఏదో నా బాగు కోసం ఏదో అన్నాడు. ఏదో పిల్లవాడికి ఎక్కువ మార్కులు రావడానికి ఒక దెబ్బ కొడతాడు అనుకో, అరే ఇతను నా కోసం కొట్టాడు, లేకుంటే అవసరం ఏముంది ఆయనకి. కాబట్టి వాళ్ళ పట్ల కొంత మనము గురుతర భావాన్ని కలిగి ఉండాలి. కాంతాజనే దృష్టతాః, స్త్రీల పట్ల చాలా గౌరవ భావంతో ఉండాలి. వెరీ రెస్పెక్టివ్, బాగా రెస్పెక్ట్ చేసినటువంటి పురుషులను స్త్రీలు ఇష్టపడతారు ముందు. కాబట్టి పరస్త్రీలయందే కాదు, తరస్త్రీ యందు కూడా, భార్య యందు కూడా గౌరవ భావాన్ని కలిగి ఉండాలి. దీనివల్ల గౌరవం వల్ల అన్యోన్యత పెరుగుతుంది భార్యాభర్తలు. ఇతర స్త్రీల పట్ల మనం గౌరవంగా ఉండటం వల్ల వాళ్ళ నుంచి మనకు ఒక ఇష్టం కలుగుతుంది, ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది అన్నమాట. అరే ఇది చాలా గొప్పవాడు, ఇతన్ని చాలా మర్యాదగా మాట్లాడుతున్నాడు, నన్ను బాగా రెస్పెక్ట్ చేస్తున్నాడు. దానివల్ల ఒక సాఫ్ట్ కార్నర్, దానివల్ల ఏంటంటే ఉన్నతులుగా కనిపిస్తాం మనం, ఉన్నతమైనటువంటి మనస్తత్వం కలవారిగా మనం. అందుకే వాళ్ళ పట్ల దర్జాగా ఉండాలి, గౌరవభావంతో ఉండాలి స్త్రీలను. ఎక్కడ స్త్రీలను మనం గౌరవిస్తామో అక్కడ మనకు అనుకూలమైనటువంటి కాలము లభిస్తుంది. స్త్రీల యొక్క దీవెనలు పురుషుడికి ఫలిస్తాయి. అమ్మ దీవెన, దేవుడి దీవెన కన్నా అమ్మ దీవెన 100 రెట్లు ఫలిస్తుందట. తర్వాత మనకేంటంటే మనకు శ్రేయోభిలాషులుగా ఉన్న వాళ్ళలో ముందుగా భార్య ఉంటుంది, జీవిత భాగస్వామి. ఆమె యొక్క సానుకూల మైనటువంటి మాటలు మనకు ఉత్తేజాన్ని కలిగిస్తాయి. ఏ కార్యాన్నైనా చేయటానికి కావలసినటువంటి మనోశక్తిని భార్య సంకల్పం వల్ల కలుగుతుందట. తర్వాత ఇంకా స్నేహితురాళ్ళు ఉంటారు స్త్రీలు, ఇతర స్త్రీలు కానీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కానీ, వాళ్ళ యందు మర్యాదగా బాగా గౌరవభావం. తర్వాత వారు చేసే పనిని గుర్తించినట్టయితే, గుర్తింపుని కోరుకునేటువంటి మనస్తత్వము కలవారై ఉంటారు సహజంగా స్త్రీలు.
చిన్న గుర్తింపు ఇచ్చి, చిన్న గౌరవం గనుక ఇచ్చినట్టయితే, వాళ్ళ నుంచి సానుకూలమైనటువంటి ఒక 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 స్నేహభావం కలుగుతుంది. వాళ్ళు సదా ఎల్లప్పుడూ మన స్నేహాన్ని అంటే మన క్షేమాన్ని కోరుకుంటారు. అరే! ఇతను చాలా మర్యాదగా ఉన్నాడు. నన్ను చాలా బాగా రెస్పెక్ట్ చేస్తున్నాడు. ఇతను క్షేమంగా ఉండాలి. అది చాలా బుద్ధిగా కలిగి ఉన్నాడు. అంటే సదా ఎల్లప్పుడూ కూడా దుష్టమైనటువంటి చూపు లేనటువంటి వారే ఉండాలి పురుషులు స్త్రీల పట్ల. దుష్టమైన చూపులు ఉంటాయి. అవి అవి తెలిసిపోద్ది అవతలి వారికి. మనం ఎలా చూస్తున్నామో అవతలి స్త్రీలకు తెలిసిపోద్ది. దానివల్ల మన గౌరవ భావం తగ్గుతుంది. మన యశస్సు తగ్గుతుంది. స్త్రీలు ఒక్కసారి గనక వ్యతిరేక భావంతో చూస్తే మన యశస్సు సన్నగిల్లుతుంది. పురుషుడి యొక్క ఆ పురుషత్వానికి సంబంధించినటువంటి యశస్సు తగ్గుతుంది. అది చెప్పారు భర్తృహరి. ఆ విధంగా కాంతాజనే దృష్టతః అనుకూలమైన చూపు కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ వారిని గౌరవిస్తూ ఉండాలి. మనం చెప్పుకున్నాము, ఎత్ర నారీషు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అని చెప్పేసి. పూజించాల్సిన అవసరం ఏమీ లేదు. గౌరవిస్తే చాలు, గుర్తిస్తే చాలు. ఏ చైవం పురుష కళాసు కుశల. ఎవరెవరితో ఎలా ఉండాలో నేర్చుకున్నటువంటి పురుషుడు లౌకిక జ్ఞానాన్ని, లౌకిక జ్ఞానం అంటే లోక జ్ఞానం, చదువు తెలివి వేరు, లోక జ్ఞానం వేరు. బాగా చదువుకున్నవారు కూడా ఎవరితో ఎలా ఉండాలో వాడికి తెలియదు. బంధువుల పట్ల ఎలా ఉండాలి, స్వజనుల పట్ల ఎలా ఉండాలి, పరిజనుల పట్ల, సేవకుల పట్ల ఎలా ఉండాలి, మనకన్నా పైవారితో ఎలా ఉండాలి, మనమన్నా క్రింది వారితో ఎలా ఉండాలి, నాయకులతో ఎలా ఉండాలి, రాజులతో ఎలా ఉండాలి, అధికారులతో ఎలా ఉండాలి, స్త్రీలతో ఎలా ఉండాలి, తన స్త్రీలతో ఎలా ఉండాలి, పరస్త్రీలతో ఎలా ఉండాలి, ఇదంతా కూడా లౌకిక పరిజ్ఞానం. ఈ లౌకిక పరిజ్ఞానం ఉన్నట్టయితే ఉత్తమమైనటువంటి పురుషుడు కావటానికి ఆస్కారం ఉంటుంది. మనకు శ్రీరాముడి యొక్క గుణగణాలు చదివితే వాల్మీకి రామాయణంలో 21 గుణాలు, ఎక్కడ కూడా పొరపాటు చేయనటువంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి మానవుడు శ్రీరామచంద్రుడు. చదువుతుంటే రాముల వారి యొక్క గుణగణాల వర్ణన చదువుతుంటే పులకాంకర ప్రకరములు, అరే ఇంతటి గొప్పవాడు ఉంటాడా అసలు? ఇన్ని లక్షణాలు కలవాడు ఈ భూమి మీద పుట్టి ఉంటాడా అని అనిపిస్తుంది. దాంట్లో కొన్నైనా మనకున్నట్టయితే మనము హాయిగా ఉండగలుగుతాం. సమాజం పట్ల ఎప్పుడూ కూడా సమాజంలో ఉన్నటువంటి, ఎందుకంటే సంఘజీవి మానవుడు కాబట్టి ఎప్పుడూ ఎవరిని వ్యతిరేకించినటువంటి పరిస్థితిలో ఉండాలి మన మనసు. ఎవరిని వ్యతిరేకించడానికి లేదు. ఎందుకు వ్యతిరేకించాలి? నిజంగా దుర్జనుడు శత్రువు అయితే వాడిని వ్యతిరేకించాలి, వాడి పట్ల కఠినంగానే ఉండాలి. కానీ అందరి పట్ల ఒకే రకంగా ఉండటానికి వీల్లేదు. ఈ లౌకిక పరిజ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఉత్తమ పురుషుడు కావటానికి ఆస్కారం ఉంటుంది. దాక్షిణ్యం స్వజనే దయా పరిజనే శౌర్యం సదా దుర్జనే ప్రీతి సాధుజనే నయో నృపజనే విద్వజ్జనే చార్జనం శౌర్యం శత్రుజనే క్షమా గురుజనే కాంతాజనే దృష్టత ఏ చైవం పురుష కళాసు కుశలా సన్వేష లోకస్థితి. శ్రీ కోదండరామ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, కాంప్లిమెంట్ ఇవ్వండి, నన్ను ప్రోత్సహించండి, నన్ను ఆశీర్వదించండి. స్వస్తి.